ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటే ఏంటంటే, ఒక అసెట్‌ని గ్రూప్ ఆఫ్ పీపుల్ యాస్ ఆఫ్ నౌ మనం ఏంటంటే ఒక 6 పీపుల్‌ని 6 షేర్స్‌గా డివైడ్ చేసే అసెట్‌ని ఒక గ్రూప్ ఆఫ్ 6 పీపుల్‌తో ఒక అసెట్‌ని పర్చేస్ చేస్తున్నాం. సో, అది ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్. అది ఆ ప్లాట్ అనేది ఈ 6 పీపుల్ పేరు మీదే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. సో, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైస్‌గా ఈ గ్రూప్ మీదే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే 4 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది. సో, మనం ఈ టైమ్ లైన్‌లో ఎంటర్ అయిన మనకి రిజిస్ట్రేషన్ అయిన డేట్ నుంచి నెక్స్ట్ 4 ఇయర్స్ మనం ఒక లాక్ ఇన్ అగ్రీమెంట్ రాసుకుంటాం. ఈ గ్రూప్ ప్లస్ అడిషనల్ అవర్ ఫర్మ్ కలిపి. సో, మనం ఈ 4 ఇయర్స్ దాన్ని రీసేల్ చేయడానికి లేదు. 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్‌లో రీసేల్ చేసి ఎవరి షేర్ పరంగా వాళ్ళు తీసుకొని బయటికెళ్ళిపోతాం. సో, ఇది ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటే. ఈ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ 4 ఇయర్స్ టెన్యూర్‌లో ఆహ్, ఎవ్రీ 6 మంత్స్‌కోసారి ఈ గ్రూప్‌లో ఫోటోస్, వీడియోస్, కరెంట్ అక్కడ జరుగుతున్న అప్డేట్స్ ఈ స్టేటస్‌లన్నీ మనం బీఇన్వెస్ట్ నుంచి మనం ఆ స్టేటస్‌లన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో, అసలు ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌కి ఎందుకెళ్తున్నాం? ఎందుకెళ్తున్నామంటే లో టికెట్ సైజెస్ అంటే 15,00,000 లెస్ థాన్ 20,00,000 టికెట్ సైజ్ ఉన్న ఈచ్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్‌తో మాకొస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఏదైనా కంపెనీస్‌తో టై అప్ అయ్యి ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. ఆహ్, ఏదైనా కంపెనీస్‌తో టై అప్ అయ్యి ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. బట్ కంపెనీస్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు కమిట్మెంట్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఐదర్ వాళ్ళు చెప్పిన టైమ్‌లైన్ కానీ, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. స్మాల్ టికెట్ సైజ్ తోటి ఇన్వెస్ట్ చేయాలంటే, సిటీ నుంచి ఆల్మోస్ట్ 50, 60 కిలోమీటర్స్ బయటికెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. దాంట్లో వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే, బిల్డర్ ఆర్ డెవలపర్ ఆళ్ళు డెలివర్ చేయటంలో ఇష్యూస్ వస్తున్నాయి. వాళ్ళ టైమ్‌లైన్ మీట్ అవ్వట్లేదు. లేదా ప్రోగ్రెస్ అనుకున్నంత రావట్లేదు. క్వాలిటీ అనుకున్నంత రావట్లేదు. ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో, దీన్ని అవాయిడ్ చేయటానికి మనకున్న ఆహ్, అలాగని చెప్పి సిటీలో కొందాము, సిటీ దగ్గరలో కొందామంటే టికెట్ సైజ్ చాలా ఎక్కువుంటుంది. అంటే 1,00,00,000, 2 క్రోర్స్ అబోవ్ 70, 80 లాక్స్‌లో టికెట్‌లో మనకి హై స్టాండర్డ్ అసెట్స్ దొరుకుతున్నాయి. హై స్టాండర్డ్ అసెట్స్ ఏంటంటే ఇవి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ 20% అనేది మినిమమ్ మెయింటైన్ అవుతుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ కొనాలంటే అతనికి టికెట్ సైజ్ సరిపోవట్లేదు. 70, 80, 90, 1 క్రోర్ పెట్టి కొంటేనేమో సరిపోవట్లేదు. ఈ ఈ గ్యాప్‌ని మనము ఫిల్ చేయటానికి గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ తోటి ఆ అసెట్ కొనుక్కొని సేఫ్ అండ్ సెక్యూర్ అసెట్ కొని మనం హోల్డ్ చేస్తున్నాం. సో, ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌కి వెళ్ళిన మెయిన్ రీజన్ ఇది. స్మాల్ టికెట్ హోల్డర్స్‌కి ఎక్కడో ఊరు బయట కొనుక్కుంటే దాన్ని మనం ఫస్ట్ అసలు బిల్డర్ డెలివరబుల్స్ ప్రాబ్లమ్ వస్తుంది. తర్వాత ఆహ్, రీసేల్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఆహ్, ఇప్పుడేదో వాళ్ళు హైప్ చేస్తున్నారు. బూమ్‌లో కొనేస్తున్నాము. బట్ రీసేల్ చేయాలి, అప్రిసియేషన్స్ రావాలంటే చాలా ఇబ్బందవుతుందనమాట. లో టికెట్ వాల్యూస్‌కి. సో, ఈ ఇష్యూకి మన దగ్గరున్న బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ మన వరకు గ్రూప్ అయ్యి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే ఫిక్స్ చేసుకుంటున్నాము. సో, మన ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో టర్మ్స్ అండ్ కండిషన్స్ 4 ఇయర్స్ లాక్ ఇన్ అని చెప్పి మనం పెట్టుకున్నాము. ఈ 4 ఇయర్స్‌లో ఈ ఫండ్ మనకి ఎటువంటి అవసరం రాదు. కన్ఫర్మ్‌గా ఈ 4 ఇయర్స్ ఈ ఫండ్ మనకు అవసరం లేదు అనుకున్న ఫండ్ మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాము. అలా కాకుండా మనకు మధ్యలో అవసరం వస్తదనుకుంటే ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ లాక్ ఇన్ డీల్స్‌లోకి ఆహ్, రాకుండా ఉండటమే బెటరు. ఆహ్, సో, ఇది ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌కి వెళ్ళిన రీజన్స్ అండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రైమ్ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రైమ్ ఏరియాస్ అంటే నెక్స్ట్ 4 ఇయర్స్ అనేది ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా ఈ కొండకల్, బానూరు, మోకిల ఈ బెల్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. మీకు ఐల్ షేర్ స్క్రీన్. సో, ఈ ఈ ఈ మ్యాప్ చూస్తే ఈ బ్లూ లైన్ అనేది ఔటర్ రింగ్ రోడ్. సో, ఇక్కడ వరకు దీపిక మ్యాప్ విజిబుల్ ఉందా? క్లియర్‌గా ఉందా? క్లియర్ ఉంది సార్. ఓకే. రైట్. సో, ఈ బ్లూ లైన్ అనేది ఔటర్ రింగ్ రోడ్. ఇది నార్సింగి, ఇది పటాన్ చెరు. ఇక్కడ ముత్తంగి ఎగ్జిట్ ఉంటుంది. సో, ఈ నానక్రామ్‌గూడ ఈ ఈ ఏరియా నియోపోలిస్, ఇక్కడికొస్తే వట్టినాగులపల్లి, ఇది కొల్లూరు ఎగ్జిట్, ఇది పాటిగన్పూర్ ఏరియా.
ఇది శంకరపల్లి. సో, ఈ పాటిగన్పూర్ ఈ పటాన్ చెరు నుంచి శంకరపల్లి, శంకరపల్లి టు నార్సింగి, నార్సింగి టు పటాన్ చెరు. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని ఎందుకంటారంటే, దీని ప్రాక్సిమిటీ టువర్డ్స్ ఐటీ. ఐటీ పీపుల్‌కి మెయిన్ ఏరియా అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఏరియా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండటం వల్ల ఈ బెల్ట్‌కి, ఈ ఎగ్జిట్ 2కి చాలా ఫాస్ట్‌గా రీచ్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ ఇక్కడే 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఒకటి నియోపోలిస్‌కి దగ్గరలో ఒక ఎగ్జిట్ కొత్తగా ఇది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సేమ్ వే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి ఒక ఎగ్జిట్ ఉంది. సో, ఇక్కడ 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఎగ్జిట్ తీసుకున్నా లెస్ థాన్ 10 మినిట్స్‌లో మనం కొల్లూరు ఎగ్జిట్‌లో దిగొచ్చు. దిగిన తర్వాత మనకు 2 వేస్ ఉంటాయి. ఒకటి రైట్ ఎళ్తే శేర్లింగంపల్లి, నల్లగండ్ల ఎళ్ళొచ్చు. లెఫ్ట్ ఎళ్తే కొండకల్, మోకిలా ఈ ఏరియాలకి రావచ్చు. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 20 మినిట్స్‌లో ఎట్ ఎనీ డే ఎందుకంటే రోడ్స్ అన్నీ కూడా 120 ఫీట్, 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. బట్ యాస్ ఆఫ్ నౌ కొన్ని అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. కొన్ని 2031 మాస్టర్ ప్లాన్‌లో ఉన్నాయి. 2031 లోపు ఈ రోడ్స్ అన్నీ ల్యాండ్ అవుతాయి. సో, ఇక్కడ నియోపోలిస్‌లో స్టార్ట్ అయిన ఎంప్లాయీ ఈ పాయింట్ దిగిన తర్వాత రైట్ సైడ్ ఎళ్తే టూ మచ్ కాస్ట్‌లీ ఉన్నాయి ఏరియాస్. లెఫ్ట్ సైడ్ ఎళ్తే అఫోర్డబిలిటీ ఉంది. సో, అఫోర్డబుల్ సెగ్మెంట్‌ని మనం టార్గెట్ చేస్తూ ఈ ఇక్కడ మనం ఈ ఏరియాననేది సెలెక్ట్ చేసుకున్నాము. ఈ బెల్ట్‌లో ఇప్పుడు మనం ఆల్‌మోస్ట్ ఒక 12 అసెట్స్ వరకు అక్వైర్ చేసాం. ఐడియా సింపుల్. ఏదైనా ఒక అసెట్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ ఆఫ్ 6 పీపుల్‌తో పర్చేజ్ చేస్తున్నాం. 6-10 పీపుల్ దాని టికెట్ సైజ్‌ని బట్టి. సో, ఆ గ్రూప్ మీద రిజిస్ట్రేషన్ చేసి పక్కన పెట్టేస్తాం. సో, ఇప్పుడు పర్టిక్యులర్ ప్రాజెక్ట్ వచ్చేసి బానూర్ విలేజ్‌కి ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు బానూర్ విలేజ్‌లో ఇది బానూర్ విలేజ్. ఇది లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ అని విల్లాస్ కమ్యూనిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఎస్ఆర్ వాళ్ళు విల్లాస్ చేస్తున్నారు. సో, డిఎస్ఆర్ వాళ్ళు విల్లాస్ ఆల్మోస్ట్ 6,999 పర్ ఎస్ఎఫ్‌టి అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు యాడ్స్ కూడా వస్తున్నాయి. డిఎస్ఆర్ లోటస్ అని. మనం సెలెక్ట్ చేసుకున్న లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్‌లో మనకు ఒక 4 ప్లాట్స్ వరకు ఇక్కడ కంటిన్యూయస్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ చేస్తున్నాము. వన్ బై వన్ ఒక 4 ప్లాట్స్ ఎక్వైర్ చేయాలనేది టార్గెట్. సో, దీని అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది విలేజ్ ఆల్రెడీ కమ్యూనిటీస్ దగ్గరలో ఉంది. ఇక్కడ హౌసింగ్ ఉంది. ఇక్కడ విల్లా కమ్యూనిటీ అవుతుంది. ఇక్కడ గూడా హౌసింగ్ అవుతుంది. ఇక్కడ కొన్ని విల్లాస్ అవుతున్నాయి. హైవేకి దగ్గరలో ఉన్నాము. సో, ఇందులో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 5 ఇయర్స్‌లో హౌసెస్ కట్టుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఈ ప్లాట్ గ్రూప్‌లో కొనుక్కొని 4 ఇయర్స్ తర్వాత రేపు అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకి మంచి వాల్యూకి రీసేల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి. అండ్ కనెక్టివిటీస్ వైస్‌గా చూస్తే, ఈ రోడ్ అనేది కొల్లూరు ఎగ్జిట్ నుంచి పాటి వెలిమెల ఏరియా. సో, పాటి వెలిమెల 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఇది. ఈ పాటి వెలిమెలలో మనకి ఫస్ట్ ఇక్కడ నందన్ సెరెనిటీ విల్లాస్ ఉంటాయి. ఆదిత్రి హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అభినందన వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కంటిన్యూయస్‌గా మీకు ఇక్కడ కాకతీయ వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ మేఫేర్ వాళ్ళ విల్లాస్ ఉన్నాయి. ఇక్కడికొస్తేనేమో ఆహ్, మేఫేర్ విల్లాస్. ఇది డ్యూక్స్ కౌంటీలో అరౌండ్ 42,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది మార్కెట్ వాల్యూ ఉంది. సో, ఈ 120 ఫీట్ రోడ్‌లో వస్తే మనకి ఇక్కడ లహరి రిసార్ట్స్ వస్తది. లహరి రిసార్ట్స్ తర్వాత బానూర్ విలేజ్ వస్తుంది. సో, ఈ బానూర్ విలేజ్‌లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ ఆహ్, బ్యాంక్ లోన్స్ కూడా వచ్చిన ప్రాజెక్ట్ ఇది. బట్ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో ఏంటంటే 6 పీపుల్ వల్ల మనకి లోన్ అయితే రాదు. మనం సెల్ఫ్ ఫండింగే చేసుకోవాలి ఆ గ్రూప్‌కి. సో, సెల్ఫ్ ఫండ్ ఉంటేనే ఈ ప్రాజెక్ట్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇది లేఅవుట్. ఇది రెరా అప్రూవ్డ్ లీగల్లీ వెరీ క్లీన్ లేఅవుట్ అండి. నెక్స్ట్. సో, ఈ ఏరియాకి కనెక్టివిటీస్ ఇవన్నీ చూస్తున్నాం గదా! సో, మనకి నియోపోలిస్ నుంచి 2 దారులుంటాయి ఫ్యూచర్‌లో. ఇక్కడ నియోపోలిస్ ఎంప్లాయీ ఆప్షన్ 1 ఇక్కడ కొల్లూరు ఎగ్జిట్ ఎక్కి ఇక్కడ దిగి ఇలా రావచ్చు. ఆప్షన్ 2 శంకరపల్లి రోడ్‌లో వెళ్ళి మోకిలా నుంచి ఇలా రావచ్చు. సో, ఈ 2 దారుల్లో ఏ దారిలో
ఏ రోడ్ కంప్లీట్ అయితే ఆ రోడ్‌లో నుంచి వచ్చేయొచ్చు. సో, ఇక్కడ ఇళ్ళకి కట్టే డిమాండ్ ఎక్కువుంటుంది. సో, రీసేల్ ఆప్షన్ ఎక్కువుంటది. అదే ఊరు బయట ఎక్కడో కొనుక్కున్న వాటికేమో రీసేల్స్ ఉండట్లేదు. అది మెయిన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఆహ్, మోస్ట్‌లీ ఇంతేనండి. సింపుల్‌గా ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ డీల్ అంటే, మనము ఊరు బయట కొనకుండా మనకున్న మనీని హై వాల్యూ అసెట్ కొంటున్నాము. హై వాల్యూ అసెట్స్ అడ్వాంటేజెస్ ఎక్కువుంటున్నాయి. లీగల్ ఇష్యూస్ తక్కువుంటున్నాయి. కాంప్లికేషన్స్ తక్కువుంటున్నాయి. రీసేలబిలిటీ ఎక్కువుంటుంది. స్టాండర్డ్ అప్రిసియేషన్ ఉంటుంది. ఇప్పుడు బయట మార్కెట్‌లో మీకు పర్సెంటేజ్ అంతొస్తది, ఇంతొస్తదని కమిట్మెంట్స్ ఉన్నాయి గానీ, బట్ అవేమి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. డిలేస్ ఉంటున్నాయి. రకరకాల ఇష్యూస్ ఉంటున్నాయి. సో, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి మన వరకు ఆహ్, డిఫరెంట్ ఏరియాస్‌లో ల్యాండ్స్‌ని ఎక్వైర్ చేసుకుంటా వెళ్తున్నాము. ఈ బెల్ట్‌లో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఆల్‌మోస్ట్ 50, 60 అసెట్స్ మన గ్రూప్ నుంచి హోల్డ్ చేయాలనేది టార్గెట్‌తో చేస్తున్నాము. నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఇది గోల్డెన్ ఏరియా. సో, అరౌండ్ దీనికి ఇన్వెస్ట్‌మెంట్ టికెట్ వచ్చేసి 13.5 లాక్ అవుతుందండి ఒక్కొక్క ఇన్వెస్టర్‌కి. 6 మెంబర్స్ ఉంటారు. సో, రిజిస్ట్రేషన్ వచ్చేసి జాయింట్ రిజిస్ట్రేషన్ అవుతది. ఆ ఫార్మాలిటీస్ అన్నీ మీకు టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ గూడా మీరు ఇండివిడ్యువల్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఆహ్, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చండి. 13.5 లాక్స్‌కి మనకి ల్యాండ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి? 41 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 33,000 పర్ స్క్వేర్ యార్డ్ పెడుతున్నాం మనం. 33,000. హ్మ్. సో, ఎంత అప్రిషియేషన్ చూడొచ్చు మనం 4 ఇయర్స్‌లో? 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్యారంటీగా ఉంటుందండి. 4 ఇయర్స్ అంటే మనకి 80% నుంచి 100% అప్రిసియేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 4 ఇయర్స్‌లో 80% నుంచి 100% గ్రో అవుతుంది. హ్మ్. ఇది స్టాండర్డ్ అండి. అంటే హైప్ మార్కెట్ కాదు. ఇల్లు కట్టుకునే ఏరియాలో ఏంటంటే భూమితో కూడా సంబంధం ఉండదు. అప్పున్నా, డౌనున్నా ఇల్లు కట్టుకునే ఏరియాలో స్టాండర్డ్ మార్కెట్స్ సేల్స్ నడుస్తా ఉంటాయి. అవుతుంది. హ్మ్. ఇది స్టాండర్డ్ అండి. అంటే హైప్ మార్కెట్ కాదు. ఇల్లు కట్టుకునే ఏరియాలో ఏంటంటే భూమితో కూడా సంబంధం ఉండదు. అప్పున్నా, డౌనున్నా ఇల్లు కట్టుకునే ఏరియాలో స్టాండర్డ్ మార్కెట్స్ సేల్స్ నడుస్తా ఉంటాయి. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? రాజేష్ గారు, రవి గారు ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఇది టోటల్ ఏరియా ఎంత అన్నారండి? ఇది ప్లాట్ అండి. ప్లాట్ టోటల్ ఏరియా ప్లాట్ 246 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే 246. 246 స్క్వేర్ యార్డ్స్. ఒక మంచి విల్లా కట్టుకోవడానికి పనికొస్తది ఓకే. ఫ్యూచర్‌లో. సో, మనం ఆ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఆ బిల్డర్‌కి ఇల్లు కట్టుకునే వాళ్ళకి మనం సేల్ చేయొచ్చు. సురేష్ గారు, ఆల్రెడీ మీరు హలో! యాహ్! మేడం. మీరు
పెట్టుకునే వాళ్ళకి మనం సేల్ చేయొచ్చు. ఓకే. యాహ్! సురేష్ గారు ఆల్రెడీ మీరు హ్మ్. హలో! యా మేడం. యాహ్! మీరు ఇంతకుముందు మోకిలా 1 అండ్ 2 కూడా మీరు ట్రై చేశారు. సో, దేర్ ఈస్ ఎ ఆపర్చునిటీ ఇప్పుడు. మీకేమన్నా లైక్ క్వెరీస్ ఉంటే అడగండి. సరే దీని రిలేటెడ్ క్వైరీస్ ఏం లేవు. ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేసిన కాబట్టి ఆ! ఐడియా ఉంది మేడం. సురేష్ గారు హాయ్ అండి. హాయ్ సార్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ప్రొసీజర్ అవునండి. అంటే? అవును. యాహ్! హ్మ్. ఇప్పుడు ఆ ఏరియాలో యాక్చువల్లీ మేము మళ్ళీ చూస్తున్నామండి. బట్ ఇది ఆ 600 స్క్వేర్ యార్డ్స్ 25,000 అబోవ్ పోతున్నాయి. మీకు ఐడియా ఉండే ఉంటది మార్కెట్‌లో. అవును సార్. 25 అబోవ్ పోతున్నాయి. వెతుకుతున్నాం ఏమన్నా మంచి ప్లాట్ మళ్ళీ దొరుకుతదేమో అని గానీ, కొంచెం జంప్ ఉంది మార్కెట్. అదే. ఓకే సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ థాంక్ యూ. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత టైంలో చేయాలి సార్? ఇప్పుడు మనకి 30 డేస్ టైం ఉంటదండి. ఓకే. ఒక 1 వీక్ ఎక్స్‌టెన్షన్స్, 10 డేస్ ఎక్స్‌టెన్షన్స్ అయన్నీ లాస్ట్‌లో మనం తీసుకోవచ్చు. ఓకే. 45 డేస్ ఉంటుంది మాకు. సో, 30 డేస్ అనేది టార్గెట్ పెట్టుకొని ఒక 15 డేస్ కొంచెం ఎక్స్‌టెన్షన్స్‌కి పెట్టుకుంటున్నాం. ఇది ఇది ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంచారా? లేకపోతే ఇంకా లేదండి. ప్లాట్ బ్లాక్ చేసాం. వరుసగా 4 ప్లాట్‌లున్నాయి. ఓకే. మనకి ఆహ్, ఒక 6 మెంబర్స్ రాగానే ఒక ప్లాట్, ఒక 6 మెంబర్స్ రాగానే ఒక ప్లాట్ అట్లా కంటిన్యూయస్‌గా వెళ్ళిపోతాం. 4 అంటే ప్లాట్స్ ఇది బ్లాక్ చేసుకుంటాం. ఇది వేరే ఓనర్ పేరున ఉంటది కదా! అదే అప్పుడు అది. ఇది లహరి రిసార్ట్స్. ఇప్పుడు మనం కొన్నయన్నీ కూడా హరిబాబు గారి దగ్గరే కొన్నామండి. ఓకే. ఓకే. హరిబాబు గారి దగ్గరే ఉన్నాయి ఈ ప్లాట్స్ అన్నీ. ఓకే. సో, వాళ్ళు లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరు మీదే అప్రూవల్స్ అన్నీ తెచ్చుకున్నారు. ఇంకెవరికీ రిజిస్ట్రేషన్ కాలేదు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మనకవుతది. ఓకే. అంటే మన హ్యాపీ కాయిన్ పేరు మీద అవుద్దా? బీ ఇన్వెస్ట్ పేరు మీద? ప్లాట్ అసలు మన పేరు మీదకి రాలేదండి. ప్లాటు ఓనర్ దగ్గరే ఉంది. ఇన్వెస్ట్ లహరి చేసాక 1 మంత్ తర్వాత ఏవండి? 1 మంత్ తర్వాత ఇప్పుడు మనం 1 మంత్ ఇన్వెస్ట్ తర్వాత చేసాక ఇప్పుడు ఇన్వెస్టర్స్ వస్తారు కదా! గ్రూప్ ఆఫ్ 6 ఇన్వెస్టర్స్. హ్మ్. వీళ్ళ పేరు మీద అవుతది. జాయింట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే. జాయింట్ రిజిస్ట్రేషన్ ఓకే. ఓకే. ఈచ్ 41 స్క్వేర్ యార్డ్స్ అని మనం మెన్షన్ చేసుకొని 6 పీపుల్ పేరు మీద డాక్యుమెంట్ అవుతది. ఓకే. డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 పీపుల్ ఇంక్లూడింగ్ బి ఇన్వెస్టర్ మనము లాక్ ఇన్ అగ్రీమెంట్ రాసుకుంటాం విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎంట్రీ డేట్ నుంచి 4 ఇయర్స్ వరకు మనం అమ్మకూడదు. 4 ఇయర్స్ తర్వాత అమ్మి ఎవరి షేర్ వాళ్ళు తీసుకుంటాము. ఓకే. ఇది ఇంటర్నల్ 6 పీపుల్ మధ్యలో. 6 పీపుల్ అండ్ అడిషనల్‌గా ఎగ్జిక్యూషన్ మేము 7 పార్టీస్‌తోని అగ్రీమెంట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. నేను లాస్ట్ టైమ్ ఒకటి వికారాబాద్ దగ్గర సైట్ అప్పుడు ఆఫర్ ఇచ్చారు. కానీ అది అవ్వలేదు. నాది 4, 5 మంత్స్ మనీ ఉంచేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు. అవును సార్. అవును. మీ పేరు నాకు గుర్తుంది సార్. రాజేష్ కుమార్. మీతో నేను మాట్లాడాను గదా! నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా లేదు మాట్లాడలేదండి. నేను జస్ట్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు డబ్బులవి. అదేలెండి. అది యాక్చువల్లీ ఇప్పుడు కంపెనీస్‌తో ట్రావెల్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అదే. ఇప్పుడు వాడేదో కమిట్మెంట్ ఇస్తాడు. దాన్ని నమ్మి మేము ఈ కమిట్మెంట్ ఇస్తున్నాము. అదే. అదే రిజిస్ట్రేషన్ అన్నారు. మరి వెయిట్ చేసాం రిజిస్ట్రేషన్ అది అవ్వలేదని మరి అసలు ఆ ప్రాజెక్టే ముందుకెళ్ళలేదండి. సో, హుహు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో, దెన్ ఓకే. అట్లాగే మనకు 1, 2 బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. బయట కంపెనీస్ కానివ్వండి, టూ మచ్ ఫార్ డిస్టెన్స్ ఎళ్లి లేఔట్స్ కానివ్వండి. ఓకే. దెన్ వి డిసైడెడ్ ఓకే. ఇట్లా కాదు. విల్ ఓన్లీ డూ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ ఇన్ రియల్ ఎస్టేట్. అది స్టాండర్డ్ అసెట్స్. అదే వికారాబాద్ అంటే చాలా దూరం కూడా కదండీ! హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి. అదేనండి. బట్ అదేంటంటే బూమ్ టైమ్‌లో వికారాబాద్ ఎళ్లి కూడా ఇన్వెస్ట్ చేశారండి. కానీ ఇప్పుడు రీసేల్ ఓకే. చేసుకోవడం అది తలకు చాలా కష్టం అవుతుంది. యెస్. అసెట్ కొనటం చాలా ఈజీ అండి. రీసేల్ చేయటం కష్టం. బట్ ఏంటంటే టెంప్టేషన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్‌లో మనము తక్కువకొస్తుందనో, భూమి ఉంది, అదే. చుట్టూ హైప్ ఉంది, రకరకాల రీజన్స్ తోటి టెంప్ట్ అవుతుంటాం. యెస్. బట్ అవన్నీ గూడా ఒక పాయింట్‌లో ఆపేసుకొని స్టాండర్డ్ మార్కెట్‌కి స్టిక్ ఆన్ అవ్వాల. స్టాండర్డ్ మార్కెట్ ఏంటంటే ఇళ్ళు కడతారా లేదా? నంబర్ ఆఫ్ హౌసెస్ ఇప్పుడు ఎన్నున్నాయి?
నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇక్కడ హౌసెస్ వస్తాయా? నెక్స్ట్ 10 ఇయర్స్‌లో హౌసింగ్ పనికొస్తుందా? రాదా? అనే ఒక ఫ్యాక్టర్ తోటి ముందుకెళ్తున్నాం. ఓకే. సో, నెక్స్ట్ 10 ఇయర్స్‌కి ఇక్కడ హౌసింగ్ వస్తది. సో, మన ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తది. బట్ స్టాండర్డ్ గ్రోత్ వస్తది. ఇప్పుడు మార్కెట్‌లో చాలా చెప్తున్నారు డబుల్స్ అవుతాయని. కానీ అవన్నీ కాదు. 20% ఇయర్ ఆన్ ఇయర్ అనేది అసలు మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు స్టాండర్డ్ మార్కెట్‌లో. యాహ్! ప్రాక్టికల్‌గా అది పాసిబుల్ కాదు యాక్చువల్‌గా. అంతేనండి. అది సేల్‌కి ఆ! నడుస్తున్నాయి. ఇప్పుడు మా పనేంటంటే సేల్ వరకే కాదు కదా! అది ఎగ్జిట్ దగ్గర మాకు ప్రెషర్స్ వస్తున్నాయి. అందుకు మేము స్ట్రాటజీస్ మార్చుకొని వి ఆర్ ఓన్లీ గోయింగ్ విత్ స్టాండర్డ్ మార్కెట్. ఓకే. సైట్ విజిట్ చేయాలంటే ఎలా అండి? సైట్ విజిట్ యాక్చువల్లీ సైట్ విజిట్ మీరు దీపికాని కాల్ చేయండి. తను కోఆర్డినేట్ చేస్తారు. ఓకే. ఈ సైట్ విజిట్‌కి 2000 చార్జ్ తీసుకుంటారండి. మీకు యూనిట్ కొనుక్కుంటే అది మీకు రిఫండ్ వస్తుంది. ఓకే. 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 ఎనీ మోర్ క్వెషన్స్ అండి? కేఎల్‌వి కృష్ణ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారనుకుంటా. ఓకే. కొంచెం లేట్ జాయిన్ అయితే రికార్డింగ్ చేయండి. రికార్డింగ్ ఇచ్చేసి యాహ్! బట్ క్వెషన్స్ ఏమైనా ఉంటే మాత్రం అడగండి. యాహ్! బికాజ్ రికార్డింగ్ అందరికి సర్క్యులేట్ అవుతది. క్వెషన్స్ ఉంటే హెల్ప్ అవుతాయి అందరికి. సార్ ఇది హైవే అని చెప్పారు కదా! హైవే ముంబై హైవే ఇది? కాదండి, ముంబై హైవే కాదు. ఇది ముంబై హైవే అనేది ఇది ముంబై హైవే అండి. పటాన్ చెరువు ఎగ్జిట్ ఉంది కదా! మీకు నా డ్రాయింగ్ ఇది కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఈ బ్లూ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు నేను ఒక యెల్లో డ్రాయింగ్ గీస్తున్నా చూసారా? ఓకే. ఇది బాంబే హైవే. ఓకే. ఓకే. బాంబే హైవే తీసుకుంటే మీకు మార్కెట్ ఇవాళ ఎక్కడ నడుస్తుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది సంగారెడ్డి, ఇది పెద్దాపూరు, సదాశివపేట, సదాశివపేట దాటాక ఆలూరు, ఇక్కడ నడుస్తుందండి. ఓకే. ఈ పాయింట్ ఉంది చూసారా? హుహు. సో, ఇప్పుడు ఈ బెల్ట్‌కి వెళ్తే మీకు స్క్వేర్ యార్డ్ కాస్ట్ 18,000, 20,000 చెప్తున్నారండి సదాశివపేట దగ్గర. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ కొనుక్కుంటే నాకు తెలిసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ట్రావెల్ చేయటం అనేది అసలు అది ఫీజిబిలిటీ అనేది ఉండదండి. బట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ మార్కెటింగ్ ఖర్చు పెట్టి అమ్ముతున్నాయి. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. దాని యూజ్ కేస్ సినారియో ఏంటి అనేది ఎవరికీ తెలీదు. వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు అంతే. అది ఒక హైప్ మార్కెట్‌లో సేల్ అవుతుంది. సో, యెస్. సింగిల్ టికెట్ ఇన్వెస్టర్స్ 20 లాక్స్ బిలో ఉన్నాయి అనుకుంటే 10,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకొక 4, 5 కిలోమీటర్ల హైవే దిగి సైడ్‌కెళ్ళి కొనుక్కుంటున్నారు. హుహు. బట్ కొంటారు, రీసేల్‌లో ప్రాబ్లమ్ వస్తది. సో, ఓకే. ఇప్పుడు ఈ రిఫరెన్స్ చూస్తే మన పాయింట్ ఇదండి. ఓకే. ఇక్కడ నుంచి హైవే అంత దూరం అండి? ఎన్ని కిలోమీటర్లు? ఈ ఈ పాయింట్ నుంచి కొల్లూరు ఎగ్జిట్ మనకు రిఫరల్ పాయింట్ అండి. ఓకే. కొల్లూరు ఎగ్జిట్ నాకు తెలిసి 10 కిలోమీటర్స్ ఉంటదండి. మీకు యాక్యురేట్ కావాలంటే కూడా మెజర్ చేసుకోవచ్చు. అవుతుంది కదా! అది అప్రాక్సిమేట్. అప్రాక్స్ 10 ఉంటది. ఓకే. 10 కిలోమీటర్స్ అది కూడా 120 ఫీట్ రోడ్డు. ఆ రోడ్ కూడా మీకంతా ఆల్రెడీ 60 ఫీట్ రోడ్ ఇక్కడ దాకా ఉంది. అండ్ ఈ రోడ్ ఇప్పుడే వేయకుండా ఉంటేనే బెటర్ యాక్చువల్లీ. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా హైప్ వచ్చినా ఉపయోగం ఉండదు. ప్రైజెస్ ఇప్పుడు ఏంటంటే మీడియం సెగ్మెంట్‌లో ఉన్నాయి. మనం ఇప్పుడు 33,000 పర్ స్క్వేర్ యార్డ్ మన దగ్గర కస్టమర్‌కి పడుతుంది. హెచ్ఎండిఏ అప్పుడు లేఅవుట్‌లో. సో, అక్కడెక్కడికో వెళ్ళి నందికందిలో 20,000 అమ్ముడుపోతుందండి. నందికంది అంటే ఇక్కడ ఉంటది. ఇది పెద్దాపూరు, సదాశివపేట. ఇది నందికంది. నందికందిలో 20,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. టీటీసీపీ అప్రూవ్డ్ వాటిల్లో. 1.5 bundle type का लेकिन హలో. నమస్తే. ఎవరండి సార్ పేరు? विनय लेडी
అన్మ్యూట్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఓకే. 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 సార్ ఇప్పుడు ఇది మన ఎన్నో ప్రాజెక్ట్ సార్ ఇది? ఎవరండి మాట్లాడేది? కృష్ణ అవును సార్. కృష్ణ గారా? అవును సార్. మనం ఈ బెల్ట్‌లో వచ్చేసి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 13 ప్లాట్స్ నుంచి 15 వరకు కొన్నామండి. ఫస్ట్‌లో ఓకే. కొన్నయన్నీ కూడా ఓన్ సర్కిల్స్‌తో కొన్నాము. ఓకే. లైక్ ఇద్దరు కలిపి, ముగ్గురు కలిపి కొనుక్కుంటూ వచ్చాము. ఫ్రాక్షనల్‌లో మన ఫర్మ్ నుంచి ఇది మూడో ప్రాజెక్ట్ అండి. మన ఏది అప్పికైండ్ నుంచా? ఫ్రాక్షనల్ డీల్‌లో ఇది థర్డ్ డీల్. ఓకే. ఓకే. స్టాండర్డ్ అసెట్స్ కొనడం మొదలుపెట్టాక ఇది థర్డ్ డీల్. ఓకే. ఓకే. థర్డ్ డీల్. ఇందులో 4 ప్లాట్స్ ఉన్నాయి. వరుసగా సీరియల్‌గా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ నుంచి మనం చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క ప్లాట్‌కి 6 ఇన్వెస్టర్స్. ఓకే. ఓకే. అది అర్థమైంది. అదే. సార్లు 90 lakhs 15 అంటే సుమారుగా అప్రాక్సిమేట్‌గా 15 lakhs కావాలి అంతే కదా సార్? ఏమండి అర్థం కాలేదు సార్. 90 లక్షలు కదా సార్ ప్రాజెక్ట్ వాల్యూ? అచ్చా ప్రాజెక్ట్ వాల్యూఆ? చెప్పండి. డివైడెడ్ బై 6 అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ వాల్యూ 81 lakhs అండి. ఓహో 81. 81 lakhs. ఓకే. ఈచ్ ఇన్ 6 షేర్స్ 13,50,000 అవుతుంది. 13.50. 13.5 అవుతుంది. ఓకే. ఓకే. మళ్ళీ దీనికి రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయి కదండి? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయండి. రిజిస్ట్రేషన్ 35,000 అట్లా వస్తుంది. ఓకే. ఇంకా మళ్ళీ అప్లికైన్ ఛార్జెస్ కూడా ఏమైనా ఉంటాయా? ఇంకేం లేవండి, అన్ని కలిపేయండి. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 4 years లాక్ పీరియడ్ అంతే కదా సార్? సింపుల్గా సింపుల్ అండి. 4 years హోల్డ్ చేసుకొని రీసేల్ చేసుకొని ఎవరి షేర్ వాళ్ళు తీసుకుంటాం అంతే. ఒకవేళ అక్కడ మనకు 4 సంవత్సరాల తర్వాత హైప్ వచ్చిందంటే ఏమైనా అపార్ట్మెంట్ డెవలప్మెంట్కి ఇచ్చినా కానీ మనకు పర్సెంటేజ్ ప్రకారం అది కష్టం అండి. అపార్ట్మెంట్కి ఈ సైట్ ఇది ఇండివిజువల్ హౌస్ కట్టేదే. ఎవరైనా ఇండివిజువల్ హౌస్ లేదా డూప్లెక్స్ కట్టుకునే వాళ్ళకి అమ్మటమేమో. ఓకే. 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 సైట్ ప్రొవిజన్ ఇంతవరకే. ఓకే. ఓకే. అంటే ఎన్ని ఇండివిజువల్ ఇండ్లు అయితే సార్ ఇప్పుడు ఈ గ్రూప్ ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి 4 ప్లాట్లు ఉన్నాయండి. 4 ఉన్నాయి వరుసగా. ఒకదాని తర్వాత ఒకటి మన రెస్పాన్స్ బట్టి తీసుకుంటాం. అట్లట్లేదు సార్. ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ లేఅవుట్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి అంటారా? ఈ లేఅవుట్లో ఆల్మోస్ట్ ఒక ఐడియల్గా అంటే 60 ప్లాట్స్ ఉన్నాయి. 60 ప్లాట్ల దాకా ఉన్నాయి. ఓకే. ఓకే. ఇప్పుడు 60 ప్లాట్లలో ఇప్పుడు ఇది చేసేది 4 ప్లాట్లదా సార్? అంతేనండి. మనం తీసుకుంది 4 బ్లాక్ చేశాము. ఓకే. ఓకే. అంటే 4 years తర్వాత అంటే అప్రాక్సిమేట్ డబుల్ అవుతుంది అనుకోవచ్చు. అంటే మేబీ 80% నుంచి 100% అనేది మన ఎక్స్పెక్టేషన్. 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వస్తుందండి. అంతే మనము వెళ్ళిపోవాలి. ఇప్పుడు అమీర్పేట్ ఒక 92,000 ఎవరు అనుకున్న అంత డెవలప్ అవుతుంది అని అనుకోలే కదా? అవును సార్. అవును. మేము నల్లగండ్ల కూడా 20,000 ఉండే సార్ 2015. ఏది? నల్లగట్ల. ఓకే. ఓకే. నల్లగండ్ల ఐ థింక్ 2017 అనుకుంటా 20,000 ఉండేది. ఇప్పుడు 24కి వచ్చేసరికి 1 lakh నడుస్తుంది నల్లగండ్ల. కరెక్టే. మన నల్లగండ్లకి చాలా దగ్గరలో ఉంది. మ్యాప్స్ లో చూసినా కూడా 120 feet రోడ్స్ యాక్సెస్ ఉందన్నమాట. ఓఆర్ఆర్ దిగిన తర్వాత నల్లగండ్ల వెళ్ళే డిస్టెన్స్ లో ఇటు వచ్చేయచ్చు. ఓకే. అట్లా ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇటు అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా ఇటు మైగ్రేషన్ ఉంటుంది నెక్స్ట్ 5 years లో. అవునవును కరెక్టే. ఓకే. ఓకే. బాగానే ఉంది సార్. నేను చూసిన అన్ని వీడియోస్ చూసిన. అదే సార్. నేను ఆలోచిస్తా సార్. ఓకే సార్. ఓకే. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మహేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? నా పేరు ఆర్కే అండి. ఓకే సార్ చెప్పండి. ఇది ఫస్ట్ టైం నేను మీటింగ్. ఇంతకు ముందు వీడియోస్ చూశాను. దీపికాతో నేను టచ్ లో ఉన్నాను. ఇది యాక్చువల్గా ఓన్లీ 1 doubt లాస్ట్ది. తను చెప్పిన ప్రాసెస్ అంతా ఓకే నాకు అర్థమైంది. బట్
ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఎగ్జిట్ మీదే డౌట్ అండి. అంటే ఓకే. ఐ నో దట్ అంటే ఇట్స్ ఈవెన్ 2 people తో ఇన్వెస్ట్ చేసినా కూడా ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. అంటే కైండ్ ఆఫ్ థింగ్ నేను అమ్మదలుచుకోవట్లేదు, మీరు అమ్మండి, ఇలా ఉంటుంది కదండి జనరల్ గా. అవును. అవును. సో ఇప్పుడు ఈవెన్ 6 members అంటున్నారు. సో ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా అసలు? అంటే ఇప్పుడు మనం 6 క్యాన్ యూ హియర్ మీ? యెస్ సార్. ఐ ఓకే. కెన్. ఓకే. ఓకే. యాక్చువల్లీ ఇందాక ఎగ్జిట్ గురించి క్వెషన్ అడుగుతున్నప్పుడు మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది. యెస్ సార్. యెస్ సార్. ఓకే. ఎగ్జిట్ రిలేటెడ్ స్ట్రాటజీ ఏంటంటే మనం ఆల్రెడీ వెరీ క్లియర్‌గా ఎంట్రీ టైమ్‌లైన్ 4 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ టైమ్‌లైన్‌లో మనం మెన్షన్ చేస్తున్నాం. సో, ఎవరికైనా సరే ఈ మనీ ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న 3.5 లాక్ ఈ నెక్స్ట్ 4 ఇయర్స్ రిక్వైర్మెంట్ లేదు అనుకుంటేనే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నుంచి నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు మనం లాక్ ఇన్ అగ్రీమెంట్ రాసుకుంటాం. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరితో ఒక ₹100 బాండ్ పేపర్ మీద ఇంక్లూడింగ్ మనం ఒక సెవెంత్ పార్టీగా జాయిన్ అయ్యి లాక్ ఇన్ అగ్రీమెంట్ రాసుకుంటాము. ఈ డేట్‌లో సేల్ డీడ్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 4 ఇయర్స్ అది మనము సేల్ చేయము. 4 ఇయర్స్ తర్వాత కంపల్సరీగా రీసేల్ చేసి ఎగ్జిట్ అవుతాము అని చెప్పే కండిషన్ తోటే మనం ఎంటర్ అవుతున్నాం. సో, ఎగ్జిట్ అనేది స్ట్రాటజీ వెరీ క్లియర్. మనం ఇవాళ ఎంటర్ అవుతున్నాము. 4 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అవుతాము. దానికి ఆల్రెడీ ₹100 బాండ్ పేపర్ మీద లాక్ ఇన్ అగ్రీమెంట్‌లో సిగ్నేచర్స్ తీసుకొని మనం ప్లాన్ చేస్తున్నాం. సో, ఎగ్జిట్ పాయింట్ అదండి. ఇంకెవరైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు కాన్సెప్ట్ రిలేటెడ్‌గా. సార్ చాట్ బాక్స్ వాట్ హ్యాపెన్స్ నేను చూస్తానండి. వాట్ యెస్. హ్యాపెన్స్ సమ్‌వన్ ఈస్ నాట్ ఇన్ ద కంట్రీ వైల్ ఎగ్జిట్ ఎవరన్నా లేకపోతే అండి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఒక మోడల్ ఉంటది ఫారిన్‌లో ఉన్నోళ్ళకి. ఆహ్, వాళ్ళ దగ్గర నుంచి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎనీ వన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కో ఓనర్స్‌కి తీసుకొని మనం కంప్లీట్ చేయొచ్చు. అది జస్ట్ టెక్నికల్ ప్రొసీజర్ అంతే. ఆహ్, దానికి ప్రొవిజన్ ఉంది. సో, అది ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. అది నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అగ్రీమెంట్ డ్రాఫ్ట్ చేసి పంపిస్తే వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నారో అక్కడ నోటరీ చేసి పంపిస్తారు. అది రిటర్న్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కొచ్చిన తర్వాత దాన్ని వాలిడేట్ చేసి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసే పవర్ ఈ ఎగ్జిస్టింగ్ పీపుల్‌లో ఎవరో ఒక పార్టీ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. సో, నెక్స్ట్ క్వెషన్ ప్లీజ్. క్యాన్ వి పే ఇన్ క్యాష్? క్యాష్ అనేది అది మీరు కాల్ చేయండి. విల్ ఇన్ఫార్మ్ ద డీటెయిల్స్. we do have the same question on exit. సో, ఎగ్జిట్ వైస్‌గా అసలు మనం క్లారిటీ ఉందండి. మనం ఎంటర్ అవుతున్నాము అండ్ ఎగ్జిట్ అవుతున్నాము అనే కండిషన్ ముందే చెప్తున్నాము. 0 టైమ్ లైన్‌లో ఎంటర్ అయ్యి 4 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అవుతున్నాము. బేసిక్ ఐడియానే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి ఈ లైక్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ గ్రోయింగ్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలంటేనే బిగ్ టికెట్స్ కావాలి. బిగ్ టికెట్స్ లేవు కాబట్టి వి ఆర్ డూయింగ్ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్. సో, స్మాల్ టికెట్స్ గ్రూప్ ఆఫ్ 6 పీపుల్ కలిపి ఇన్వెస్ట్ చేస్తున్నాము. వెరీ క్లియర్ 4 ఇయర్స్ తర్వాత దాన్ని అమ్మేసుకొని బయటకొస్తాం. నెక్స్ట్ ఆఫీస్ అడ్రెస్సు మీకు దీపిక చెప్తారండి. అది మెసేజ్ చేస్తారు. అండ్ ఫార్మ్ షేర్ చేస్తున్నారండి. మీకు ఫర్దర్‌గా కాంటాక్ట్ చేయాలన్నా, ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫార్మ్ ఫిల్ చేయండి. మా టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వి హావ్ ఎ క్వెషన్ సార్ ప్రీవియస్ చాట్. చెప్పండి. సో, మనకి క్వెషన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇంతకు ముందు పోస్ట్ ఆ! చేశారు. చెప్పండి. క్వెషన్ అడగండి. క్వెషన్ అడగండి లేదా క్వెషన్ కాపీ ఉంటే ఇక్కడ పేస్ట్ చేయండి. న్యూ మెసేజ్. అవినాష్ సిహెచ్ గారు ఈ మెసేజ్ పోస్ట్ చేశారు. ఓకే. ఏదండి వెయిటింగ్ మోర్ టైమ్ ఈస్ నాట్ యెస్. గుడ్ అది నాకు ఆ క్వెషన్ అర్థం కాలేదండి. సో, వెయిటింగ్ పీరియడ్ చాలా అంటే 4 ఇయర్స్ అని చెప్పారు కదా సార్. సో 4 ఇయర్స్ ఈస్ నథింగ్ అండి రియల్ ఎస్టేట్‌లో.
బికాస్ స్టేబుల్ గ్రోత్ అట్లాగే ఉంటుంది. హైప్ మార్కెట్స్ అనేవి మీకు అవన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. మనకు అది వర్కౌట్ కావట్లేదు. స్టేబుల్ గ్రోత్ అనేది నంబర్ ఆఫ్ పీపుల్ మైగ్రేటింగ్ టు దట్ ఏరియా అనేదే ఫ్యాక్టర్ అండి. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఈ బెల్ట్ మొత్తం నిండబోతుంది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ పటాన్చెరు, శంకర్పల్లి, మోకిలా అండ్ నార్సింగి. ఈ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఫిల్ అవుతది. ఇక్కడికి పీపుల్ మైగ్రేషన్ ఉంటుంది. అసెట్ వాల్యూ అనేది గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతది. సేఫ్ అండ్ స్టేబుల్ సెక్యూర్డ్ అసెట్ కొనుక్కుంటే అప్రిసియేషన్ ఉంటుంది. సో, అది చాలా షార్ట్ పీరియడ్ అండి. వాట్ ఈస్ ద పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్? 33,000 అండి. 33,000 పర్ స్క్వేర్ యార్డ్. హెచ్ఎండీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్. ప్రాజెక్టు బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఇండివిడ్యువల్ బయర్‌కి బ్యాంక్ లోన్ వస్తది. గ్రూప్‌గా వెళ్ళినప్పుడు రాదు. సైట్ విజిట్ కాంటాక్ట్ నంబరు దీపిక మీ నంబర్ ఇవ్వండి. Sure. కోఆర్డినేట్ చేయండి సైట్ విజిట్. So most of the people have requested for recording, sir. Anyway, నేను రికార్డింగ్ షేర్ చేస్తాను. సో ఫామ్ ఫిల్ చేయండి. రికార్డింగ్ పర్సనల్‌గా షేర్ చేయండి వాళ్ళకి. యాహ్! ఫామ్ షేర్ చేయండి. ఫామ్ ఫిల్ చేయండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే గెట్ బ్యాక్ అవ్వచ్చు. సో ఇంకా 13 పీపుల్ ఉన్నారు సార్. ఓకే అండి. ఏదైనా అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అడగడానికి మ్యూట్ ఉందా? దీపిక ఏమైనా ఇష్యూ ఉందా? చాట్ బాక్స్‌లో ఉంది కదా! ఓకే. సో 1-on-1 కాల్ కూడా మీకు కావాలంటే ప్లీజ్ ఫిల్ ద ఫామ్ అండి. విల్ గివ్ ఇన్ డీటెయిల్.